సుమన్తో చాలా మాట్లాడాలి. అందుకే ఆఫీస్ కూడా లీవ్ పెట్టాను. ఏమీ లేదు, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. జాబ్ మానేసి వచ్చేయమంటున్నారు. అందుకే సుమన్తో చెప్దామని వచ్చేసాను. అవునే, సర్లేవే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఈరోజు పార్టీకి రావడం కుదరదు, ఓకేనా? బాయ్ రా. హాయ్ శాంతి. హాయ్. ఏంటి ఇంత లేటు? కొంచెం లేట్ అయిందిరా, ఆఫీస్ నుంచి వచ్చేసరికి. ఓ, ట్రాఫిక్ అందులో. నువ్వేంటి ఇంత ఎర్లీగా వచ్చేసావు? ఏం లేదు సుమంత్, నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, ఏంటది? చెప్తా సుమంత్, కానీ నువ్వు సీరియస్గా తీసుకోవాలి. అవునా, ఏంటి అంత సీరియస్ మ్యాటరు? ఏం లేదు సుమంత్, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాన్న ఫోన్ చేశారు, అర్జెంటుగా ఊరికొచ్చేయమంటున్నారు. అవునా, ఏంటి ఇంత సడన్గా? ఇంతకుముందు ఎప్పుడు అనలేదే. అవును సుమంత్, అమ్మకి హెల్త్ బాగుండట్లేదు. నాకు త్వరగా మ్యారేజ్ చేస్తే నాన్న హ్యాపీ, అందుకనే ఒకటే ఫోర్స్ చేస్తున్నారు. పైగా మావయ్య ఉన్నాడు నాకు, అతనికిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మావయ్య తరపు వాళ్ళు కూడా ఓకే అన్నారు. కేవలం నా కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వేం చెప్తే అది ఫాలో అయ్యి త్వరగా మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నాను. అది కాదు శాంతి, ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదా నువ్వు. అవును సుమంత్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే టైం పడుతుందనుకున్నాను, కానీ నాన్న ఇంత తొందరగా డిసైడ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సుమంత్. కాదు శాంతి, ఇంత సడన్గా చెప్తే ఎలా? నేను మా ఇంట్లో చెప్పాలి కదా. అదే సుమంత్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నీకు కాల్ చేసి రమ్మన్నాను. పోనీ ఒక పని చేయి శాంతి, 1 year టైం కావాలని అడుగు. ఈలోపు నేను కూడా సెటిల్ అవుతాను, మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తాను. అప్పుడే ఇబ్బంది ఉండదు కదా. కరెక్టే సుమంత్, కానీ వాళ్ళేమంటారో. నాన్న చాలా సీరియస్గా ఉన్నారు, ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగాలేదు కదా. అందుకని త్వరగా వచ్చేయమన్నారు. నేనే ఆఫీస్లో లీవ్ దొరకలేదు, ఒక 1 week ఆగునానా అని రిక్వెస్ట్ చేశాను. ఏం అర్థం కావట్లేదు సుమంత్. కాదు శాంతి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అదే సుమంత్, ఏం చేయాలో తోచట్లేదు. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఏం ఐడియా ఇవ్వను? సడన్గా చెప్తే మా ఇంట్లో ఏం చెప్పను చెప్పు. పైగా సిస్టర్ మ్యారేజ్, 3 monthsలో మ్యారేజ్ ఉంది. ఇంత సడన్గా అంటే ఏం చేస్తాను? శాంతి, నిన్న అలా అంటున్నాను, ఏం ఫీల్ అవ్వకు.
నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. చెల్లి మ్యారేజ్ పెట్టుకొని సడన్గా ఇప్పుడు నీతో పెళ్ళి అంటే రిలేటివ్స్ ముందు తల ఎలా ఎత్తుకోవాలి? సరే ఏం చేద్దాం చెప్పు సుమంత్. శాంతి ఒక పని చేయనా? నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడనా? వద్దు సుమంత్, ఆ పని అస్సలు చేయొద్దు. నేను ఏదో ఒక విధంగా నాన్నని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకుంటాను. ఒకవేళ కాదన్నారనుకో, అప్పుడు దాన్ని బట్టి ఆలోచిద్దాం. సరే శాంతి, ఇలా సీరియస్గా నా నువ్వేమనుకోకు. నేనున్న కండిషన్ అలాంటిది. సరే, నువ్వు మీ నాన్నతో నువ్వు మాట్లాడి చూడు. కాదంటే అప్పుడు ఏంటని చూద్దాం. సరేనా? సరే. సరే కానీ ఎందుకు అంత డల్గున్నావు? ఏం లేదు సుమంత్, ఎందుకో భయం వేస్తుంది. ఎందుకంటే లైఫ్లో నేను నీకు దూరం అయిపోతానేమోనని భయం వేస్తుంది. లేదు శాంతి, నిన్ను విడిచిపెట్టను. జీవితాంతం మనం కలిసే ఉంటాం. అనవసరంగా మనసులో భయం పెట్టుకోకు. కానిపోని కండిషన్ అయితే ఏదో ఒక డిసిషన్ తీసుకుందాం. అంతేనా? ఎక్కువ థింక్ చేయ మాకు. సరేగానే ఏమైనా తిన్నావా? శాంతి, నిన్నే ఏమైనా తిన్నావా? తిన్నాను, లంచ్ చేశాను. సరే, రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఏమైనా తినేసి నైట్ అంతా హ్యాపీగా రోడ్ మీద తిరుగుతూ వెళ్దాం. కాదు సుమంత్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి చాలా సిల్లీగా ఉన్నావు? సిల్లిగా ఏముందిరా? అంత సీరియస్గా థింక్ చేసేది ఏముంది? మీ ఫాదర్ని నువ్వు కన్విన్స్ చేయి. వాళ్ళు విన్నారనుకో ఓకే, వినలేదనుకో తర్వాత దాన్ని బట్టి ఏమైనా ఆలోచిద్దాం. ఎందుకు అనవసరంగా ఈలోపు టెన్షన్ ఫీల్ అవ్వడం? అంతేనంటావా? అంతే, ఏం టెన్షన్ ఫీల్ అవ్వకు, నేనున్నాను. ఇదిగో నీ చెయ్యి పట్టుకున్నాను చూడు, లైఫ్ లాంగ్ ఇదే చెయ్యి పట్టుకునే ఉంటాను. అర్థమైందా? లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ సుమంత్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.